ఈ కథ ఏ కులాన్ని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని, తక్కువ చేసి మాట్లాడాలని కాదు. ఈ కథలోని పాత్రలు, జరిగే సన్నివేశాలు కల్పితాలు మాత్రమే. వీళ్ళే అండి కృష్ణార్జున గాళ్ళు. చూడ్డానికి చిన్నోళ్ళుగానే ఉంటారు కానీ వయసుకు మించిన బాధలను కష్టాలను ఎదుర్కొంటూ. కృష్ణగానికి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయిండ్రు. వానికంటూ ఉన్నది వాళ్ళన్న రాజు. చిన్నప్పుడే అమ్మ నాన్న కళ్ళు మూయగానే కృష్ణగాని అన్న పట్నంలో పనిచేయడానికి పోయిండు. అప్పుడప్పుడు పండుగలకు వచ్చిపోతుంటాడు. పట్నం నుండి కృష్ణగానికి కావలసిన పైసలు పంపుతూ ఉంటాడు. ఇప్పుడు వానికి అమ్మైనా నాన్నైనా అర్జున్గాడే. కృష్ణార్జునగాళ్లకు ఒకరికొకరంటే ప్రాణం లెక్క. ఇక పోతే ఈ ఫోటోలో ఉన్నది అర్జున్గాని అక్క. అక్క అంటే అర్జున్గానికి చెప్పలేనంత ప్రేమ. కొన్ని ఏళ్ల క్రితం ప్రేమించినోడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని ఆ బాధలో ఉరివేసింది. రే మా అయ్య లేనప్పుడు ఇంటికి వచ్చి తినొచ్చు కదరా, ఇందాక టిఫిన్ తీసుకుని రావాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ పొలాల పని వెళ్ళేటప్పుడు కూడా నేను పోయేటోని. అప్పుడు అమ్మ టిఫిన్ బాక్స్లోనే అన్నం తీసుకొచ్చేది. నాకు కడుపు నిండా అన్నం పెట్టి మిగిలిన అన్నం అమ్మ తినేది. అదేందోరా, నువ్వు ఎప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చినా అమ్మతో ఉన్నట్టు, అమ్మతో తింటున్నట్టే అనిపిస్తుంది. అగో చెప్పుడు మర్చిన. వీళ్ళ దోస్తాన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, కృష్ణగానికి అమ్మా నాన్న లేకున్నా కృష్ణగానికి అమ్మ లెక్క అన్నం పెట్టేది అర్జున్గాడే. ఎప్పుడు కృష్ణగాడు ఇంట్లో వంట చేసినా చేయకున్నా అర్జున్గాడు టిఫిన్ బాక్స్లో అన్నం దేందే కృష్ణగానికి కడుపు నిండదు. ఇక నేను చెప్పుకుంటూ పోతూనే ఉంటా కానీ ఈ దోస్తుల కథేందో తెలుసుకుందాం పండ్రి. సర్పంచ్ సాబు, రోజు రోజుకు పోరగాళ్ళు చేతులు లేకుండా అయిపోయారు. అరే 10 మందిలోకి వచ్చినాక గొడవేందో చెప్పరేంద్రా, ఇట్లా సైలెంట్ గుట్టి ఎట్లరా? కొట్టుకున్నా కానీ రక్తాలు వెళ్తాడు కొట్టుకుంటారా? ఎట్లా కొట్టుకుంటారు? అట్లా కాదన్న, అందరి ముంగట మాట్లాడేది కాదు ఇది. నువ్వు ఆగురా, నేను చెప్తా. అట్లా కాదే, బసాపురంలో బోనాల పండుగ జరిగితే ఎట్లుండాలి? ధూమ్ ధామ్ ఉండాలి. మేము మా పోరాళ్ళం కలిసి బోనాల పండుగ దావత్ తీసుకోమని మన అసలు తాతలు మేకప్ ఇట్లా బయట పడ్డమేందిరా? నువ్వు అట్లా చూడకే. మేకపిల్ల ఎత్తుకోవే వస్తుందాం అనుకున్నాం. ఇంతలో ఆ బాలిగాడు ఆ ఉన్న ఒక మేకపిల్ల ఎత్తుకోవాలి. కోపం కాదన్నా తాత? నా మాట పిల్ల ఎత్తుకో, నాకే చెప్తున్నాను. మేకప్ పిల్లని ఎత్తుకపోవడేంద్రా? మరి ఏందన్నా, మన బుద్ధి తాత వాళ్ళ మనవరాల్ని ఆ బాలిగాడు ఏడిపిస్తే ఆ బుద్ధి వచ్చి ఓలేపాలు తెలియక నాకు అర్జున్ అని చెప్తే ఆ బాలిగాని సన్మానం చేస్తాను. ఏమ్రా బాలు, సన్మానం జరిపే నాదిరా. గిందుకే ఆయన ఆడపిల్ల ముచ్చట 10 మందిలో ఎప్పుడు ఎందుకని చెప్పలేదు. సరే తీరా, నేను మాట్లాడుతూ ఓరుగా మీరు. అవునేనా తాత, దొడ్లు ఇంకొక మేకపిల్ల ఉన్నది. తాత గుర్తవుతుంది, నిజంగానే ఎక్కువ మేకపిల్లని. నీ అమ్మ కులం తక్కువ నా కొడుక, నా గింజనే ఎంగిల్ చేస్తావారా? నువ్వెవరా కులం తక్కువ నా కొడుక? నాన్నకి నీ ఊకోరా, నా దోస్తే. మొదలు నిన్ను తన్నాలరా. ఎన్నిసార్లు చెప్పినారా కులం తక్కువతో తిరగొద్దని? మళ్ళీ ఇట్లా ఈ కులం తక్కువ సోపా చేసిన అనుకో, నిన్ను కూడా ఎందుకు రానియా? ఏం అడుగురా పోదాం. అదే ఊళ్ళో అర్జున్ ఏదైనా ఒకటి వేయాలిరా. ఊరికాలు కొట్టిందే గుర్తొస్తురా నాకు. అవునా, వాళ్ళని ఏదో ఒకటి వేయాలి మనం. అరే ఊళ్ళో అల్లాన్ని ఉండాలి, మనమని ఉండాలా. వాళ్ళని ఏదైనా ఒకటి వేయాలి. ఏమైందిరా బయట నిలబడ్డా లోపలికి రాక? సరే తిన్నావా? తినకుండా వచ్చి కానీ ఇంట్లో తినద్దా? వద్దుతి, ఇక అయ్యి ఇంట్లోనే ఉన్నట్టుండు. ఏం కాదు దారా, నిన్నదారా. ఏడికిరా వచ్చేది? బియ్యమైనా పుణ్యానికి వస్తున్నాయా? అడుక్క తినటువంటి పెట్టినా పుణ్యం వస్తుంది. కులం తక్కువ పెడితే ఏమొస్తుంది? సరే, నేను ఇంట్లో తింటారా, పోతున్నా. ఏమైందిరా, పొద్దున్న నుంచి ఎక్కడానికి వెతకాలరా? ఏమైందిరా, అలీనా? ఇప్పుడు నేను బతలాడాలరా? ఇవాళ అమ్మ కోడి కూర వండింది, జబర్దస్త్ వండిందిరా. ఇక పొద్దున నుంచి ఆకలితో వస్తున్నా. సరే తిని నీళ్ళు తీసుకో. రే బావా, ఏమైందిరా?
కులం అంటే కూడా అంటువ్యాధారా? చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి కులం అంటే వస్తుంది అనుకున్నా. దోసాల్లో కూడా కులం చూస్తురేదిరా. రే కృష్ణ అట్లేం కాదురా. ఇంకా నయ్యం మనం తిండే తిండికి ఆ దేవుడు కులమని వేరు పెట్టుంటే నెయ్యేటోళ్ళు తినకుండా నచ్చటోళ్ళేమో. నాకు తెలియదు కదరా ఈ కులంలో పుడితే ఇట్లా, ఆ కులంలో పుడితే అట్లా అని. ఇన్ని రోజులు అయ్యారా తిడుతుంటే నువ్వు నా వల్ల చెడిపోతావు తిడుతున్నా అనుకున్నా. ఈరోజు ఊరోజు కూడా తిడుతుంటే నాకేం చేయాలో అర్థమవుతలేదా? ఇప్పుడు క్రికెట్ ఆడటం అవసరమా రా? ఏం కదారా. రే మా అయ్య అన్నయ్య నువ్వు మనసులో పెట్టుకోకు. రే నువ్వు బాలేరా. అరే ఆడుతో నా కులం తక్కువ కూడా రా చూరా. రే కులం తక్కువ అంతా ఆడు కూడా మన కులం విద్య తీస్తుంటారు ఆడు. ఏ వదిలేరా పోనీ. ఆడపిల్లలు నేర్పించేటోళ్ళు కూడా కులం గురించి మాట్లాడుతారు. ఏం మాట్లాడుతున్నావు రా? ఆ కృష్ణగాన్ని సర్పంచ్ వాళ్ళు తీసుకొచ్చారట. మన సోపతి మానుకో. ఇన్ని రోజులు ఆ కులం కొంత తిరిగి మన కులం ఇచ్చేది మొత్తం చేసినావురా. అసలు ఏందయ్యా నువ్వు ఒకటే కులం కులం అని ఒకటే గుర్తున్నావు. అసలు గట్టిగా మాట్లాడితే ఆ రోజు బాల్ కానీ సచ్చదాకా కొట్టిందే నేను. దోసిగాని జీవితం బాగుండాలని వాని జీవితం నాశనం చేస్తుంది. ఆఖరికి నా కోసం ఊరోళ్ళ చేతిలో సచ్చదాకా దెబ్బలు తిన్నాను. వాని స్థానంలో 10 మంది మన కులం పోలున్నా వాని లెక్క చేసుకోవాలి కాదు. ఇన్ని రోజులు కులం తక్కువని వాని సంపుక తిన్నావు. ఈరోజు ఆ కులం తక్కువ నా కొడుకే నీ కొడుకు జీవితం బాగుండాలని ఇట్లా చేసింది. ఛీ, నీకెంత చెప్పినా అర్థం కాదు. రే అర్జున్, ఏందయ్యా ఎందుకురా కోపడుతున్నావు? ఈ అన్నం తీసుకోపోయి కృష్ణానికి రా. అరే కృష్ణ, ఇదంతా నా వల్ల కారా. ఏం కాదు తీరా. ఆ పోలీసులు కొట్టినారా? ముదాలు కొట్టిండ్రా. ఆ బాలిగానికి ఏం కాలని తెలిసినాక కొట్టుడు ఆపిర్రు. తర్వాతకి సర్పంచ్కి ఇట్లా వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడి తీసుకొచ్చిండ్రా. రే ఇంకోటి చెప్పాలిరా. మా అయ్యకి ఇప్పటి నుంచి నేనేమన్నాడు రా. మా అయ్యకి అంతా చెప్పేసిన. మా అయ్య అప్పట్లే కాదురా, మారిండ్రా. గిన్నెలా కారా? అవును, నేను ఎప్పుడు మర్చిపోయినారా. 3 రోజులు ఊర్లో ఉందా, పట్నంలో వేస్తారా, జాగ్రత్తగా ఉండు. ఇగో ఇంకోసం మా అయ్య అన్నం పంపించింది. ఇక బయట చేయాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చి తినచ్చు. సరే తిని ఇంట్లో పడుకో, నేను పోతా. సరే నువ్వు మీ అయ్యతో నల్లొచ్చింది, దిల్లుకి వస్తుంది. ఆ పని ఏందో దబ్బునే చూసుకుని దబ్బునరా. సరే నువ్వు బాగా కానీ తిని ఇంట్లో పడుకో. కూతురు గౌరవం పెంచితే కులం తక్కువ చేస్తావా? కులం తక్కువతో వేసుకోవాలని చూస్తావే.
నాకు పరువు ప్రాణం ఒక్కటే. కులం రా, నా పరువేం కావాలి? నా పరువు దేనికే పుట్టినవే. సావు సావు లేదా? బాబా ఏమైతే అర్థమవుతుందిరా. కడుపులతో మంటగా ఉందిరా. నీ కోడి మాత్రం మా ఏమైందటనే? చంద్ర అన్నట కొడవలతో రాత్రి చంపేసిరట ఎవరో పాపం. వానికంటూ ఉన్నది వాళ్ళన్న రాజు. కులం అంటే కులంలో ఉన్న వృత్తికి గౌరవం ఇవ్వాలి కానీ ఆ కులం వల్ల ఇంకో కులాన్ని చిన్న చూపు చూసేలా ఉండకూడదు. వృత్తిని చూసి కులం తక్కువ అనే భేదాలను చూపి మనుషులను వాళ్ళు చూపించే ప్రేమను దూరం చేసుకునేలా ఉండకూడదు. పెద్ద కులం అనే గర్వం. ఈ కథ వల్ల ఎవరినైనా మేము బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి. మేము ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఎంత కష్టపడ్డామో ఆ కష్టాన్ని మర్చిపోయేలా నవ్వించిండు. నెగిటివిటీ పాత్ర అయినా సరే మా కోసం చేయడానికి ముందుకొచ్చిండు. ఈ కథ కోసం ఇలా ఉన్నాడే కానీ నిజ జీవితంలో చాలా మంచి మనసున్న మనిషి.